హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే స్పెషల్‌లో స్పెషల్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్? నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను ఈ మధ్యన. చాలా అంటే 2, 3 రోజులుగా ఆలోచిస్తున్నాను సీరియస్‌గా. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్? వాట్ డు వి లివ్ ఫర్? మనం దేనికోసం బ్రతుకుతున్నాము? జీవితంలో ఎసెన్స్ అంటే జీవిత సారాంశం, జీవితం తాలూకు అర్థం, పరమార్థం ఏంటి? ఆలోచిస్తే పుట్టుకతోనే అంటే బై బర్త్ మనం కొన్ని సంస్కారాలు డ్యూ టు పాస్ట్ కర్మ వి క్యారీ సర్టన్ ట్రేట్స్ పుట్టుకతోనే తెచ్చుకుంటాం. ఆ ట్రేట్స్ కోసమనే మనం అటువంటి ఎన్వైరన్మెంట్‌లో పుడతాం. అటువంటి ఆ పేరెంట్స్‌కి పుడతాం. అక్కడి నుంచి పెరిగే కొద్దీ మనలో దానికి సంబంధించినటువంటి మనం ఏ ట్రేట్స్ తోటి పుట్టామో, ఏవైతే ఏవైతే కావాలనుకున్నామో, ఏవైతే కోరుకుంటున్నామో, వాటిని ఫుల్‌ఫిల్ చేయటం కోసం వి మూవ్ టువర్డ్స్. సంబడీ ఈస్ బోర్న్ లైక్ శంకరాచార్య. ఆయన పుట్టిన దగ్గర నుంచే ఆయన ధోరణి పద్ధతి వేరుగా ఉంది. సంబడీ ఈస్ బోర్న్ యాస్ వాల్మీకి, డెకాయిటు, రోడ్ రాబరు. ఈ డెకాయిటు, రోడ్ రాబరు సడెన్‌గా గొప్ప మహాముని అయిపోయాడు. వాల్మీకి మహాముని. కొంతమందేంటంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఒకే ధోరణిలో బతుకుతారు. మంచిగా బతకొచ్చు, చెడ్డగా బతకొచ్చు. కొంతమంది ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఇదిగా ఉంటారు. చనిపోయే వరకు అలాగే బ బ పుడతారు, అలాగే బతుకుతారు, అలాగే చనిపోతారు. కొంతమంది మధ్యలో తేడా మారిపోతారు. కొంతమంది గొప్పవాడు చెడ్డవాడైపోతాడు మధ్యలో. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ థాట్ ప్రాసెస్ కదా! ఇక్కడ ఈరోజు నేను అంత ఫిలాసఫీలో వెళ్ళటం లేదు. ఫిలాసఫీ మాట్లాడదలుచుకోలేదు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఏంటి? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్? ఎసెన్స్ అంటే లైఫ్ తాలూకు ఎసెన్స్ మెయిన్ థీమ్ ఏంటి? అంటే ఆలోచిస్తే నాకు ఒక యాంగిల్ అంటే దేర్ ఆర్ సో మెనీ యాంగిల్స్. మనిషికి ఒక మనిషికి ఎసెన్స్ ఏంటంటే ఆహ్, గొప్పగా పుట్టి, పెరిగి భగవంతుల్లో లీనమైపోవటం. భగవత్ సాక్షాత్కారం. ఇంకొక వ్యక్తి ఏంటంటే హ్మ్, దేశాలు, ప్రపంచాలు తిరిగి ఎంజాయ్ చేసి మంచి కార్లు, బంగళాలు, నౌకర్లు, చాకర్లు, స్టేటస్సు, హుందా వా అట్లా పుట్టి, పెరిగి అంటే రాచరికపు ఇదనమాట. అంటే ఒక రాజకుమారుడిలాగా పుట్టి, పెరిగి అన్నీ అనుభవించి పోవాలి. ఎంజాయ్ చేయాలి. లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ అంటే ఎంజాయ్‌మెంట్‌కి మళ్ళీ డెఫినిషన్ కష్టం. కొంతమందికి వాట్ ఈస్ ఎంజాయ్‌మెంట్ టు సంబడి మే నాట్ బి ఎంజాయ్‌మెంట్ టు అదర్ పర్సన్. ఇట్లా తీసుకున్నట్లయితే డిఫరెంట్ పీపుల్ హావ్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్. ఏది ఎసెన్స్ గురించి మాట్లాడితే. బట్ ఆన్ ది లైటర్ సైడ్ ఐ టేక్ ది యాంగిల్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అంటే ఫ్రీడమ్ అంటే ఏమిటి అంటే చెప్పాలంటే ఫ్రీడమ్‌ని డిఫైన్ చేయటం కష్టం కదా! ఫ్రీడమ్ అంటే నా దృష్టిలో ఏంటంటే వాట్ ఐ మీన్ ఈజ్ చాయిస్ లివింగ్. చాయిస్ లివింగ్ అంటే లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ చాయిస్. నాకు ఎలా ఉంటే బావుంటుంది, నేను ఎలా బ్రతికితే బావుంటుందనేది నేనే నిర్ణయించుకోగలను. ఎందుకంటే నా చాయిస్ ఒకలా ఉంటుంది. మరొకరి చాయిస్ మరొకలా ఉంటుంది. ఒకరికి మా ఫ్రెండ్స్ తీసుకున్నట్లయితే క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ తీసుకున్నట్లయితే చాలామంది వాళ్ళ చాయిస్ ఏంటంటే దే వాంటెడ్ టు బి ఆహ్, బిగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే లా లా తీసుకోండి. లా ప్రొఫెషన్‌లో లా ప్రొఫెషన్‌లో షైన్ అయ్యి గొప్ప లాయర్ కావాలి లేదా
జడ్జి కావాలి అట్లా. అది వాళ్ళ చాయిస్. పెద్ద పెద్ద లాయర్లు అయ్యారు, జడ్జిలు అయ్యారు కొంతమంది. కొంతమంది చాయిస్ ఏంటంటే మంచి స్టేటస్, పేరు, పలుకుబడి. దా- దానికి ఏంటంటే యూ హ్యావ్ టు బి సంబడి లైక్ ఏ పొలిటీషియన్ కదా. సో ఓకే. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ చాయిస్ కొద్దీ కొంతమంది పొలిటీషియన్స్ అయ్యారు, కొంతమంది హై అఫీషియల్స్ అయ్యారు, కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యారు. చూసారా. ఓకే. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరి ఆశయాల కొద్దీ వారు ఏదో అయ్యారు. అంటే ఇప్పుడు నవ్ ఇట్ ఈజ్ ఏంటి, పెద్ద గొప్ప లాయర్గా అవ్వాలనుకున్న వాళ్ళు లాయర్ అయ్యారు, కొంతమంది కాలేకపోయారు ప్రయత్నించిన, కొంతమంది పొలిటీషియన్స్ అవ్వాలనుకున్న పొలిటీషియన్స్ అయ్యారు, పెద్ద హై అఫీషియల్స్ కావాలనుకున్న వాళ్ళు జాబ్ చేస్తూ అఫీషియల్స్ అయ్యారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వారి వారి చాయిస్ ప్రకారం, వారి వారి యొక్క కర్మ ఫలం ప్రకారం, ప్రయత్న ప్రకారం, ప్రాప్తం అంటారు కదా, అట్లా ఏవో ఉంటాయి, వాటి ప్రకారం వాళ్ళు అయ్యారు. లాయర్ అయినా, లేకపోతే పొలిటీషియన్ అయినా, బిజినెస్ మెన్ అయినా, ఏదో నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయినా, ఏమైనా ఏమిటి జరిగింది అక్కడ అంటే దే హ్యావ్ సమ్ చాయిస్ అండ్ సమ్ పీపుల్ రియలైజ్డ్ అండ్ లివ్డ్ ది వే దే లైక్డ్ అండ్ సమ్ పీపుల్ ఫెయిల్ టు లివ్ ది లైఫ్. ఎవరికైతే నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా లైఫ్ ఇలా ఉండాలని అనుకున్నారో, ఎవరైతే అట్లా ఉండలేకపోతున్నారో వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అది ఆ ఫ్రస్ట్రేషను బహుశా నెక్స్ట్ ఇన్‌కార్నేషన్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ దాంతో పుడతారు. పుట్టి ఈసారైనా, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నేను డకౌట్ అయ్యాను, ఈ ఇన్నింగ్స్‌లో కనీసం ఒక 50 రన్‌లన్నా కొట్టాలంటే అనుకుంటూ వస్తారు గదా ప్లేయరు. అట్లా అన్నమాట. సెకండ్ ఇన్నింగ్స్ ఐ ట్రై మై లక్ వన్స్ అగైన్ చెప్తారు గదా, అట్లా అన్నమాట. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే ప్రతి మనిషి తనకి ఒక చాయిస్ అంటూ ఉంటుంది. ఆ రకంగా బ్రతకాలని అనుకుంటాడు గదా. నాకు ఇలా ఉంటే బావుంటుంది లైఫ్ అని అనుకుంటాడు. అట్‌లీస్ట్ ఇది అనుకుంటాడు గదా. అంటే అట్‌లీస్ట్ అమాంగ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కొద్దిగా అక్షర జ్ఞానం ఉన్న వ్యక్తి, మామూలుగా లేని వ్యక్తి గూడా ఆలోచిస్తాడనుకోండి. కొంచెం అక్షర జ్ఞానం ఉన్న వ్యక్తి కొంచెం ఎనలిటికల్‌గా ఆలోచిస్తాడు. సో, ఐ వాంట్ లైఫ్ థిస్ వే. బానే ఉంది గదా. ఓకే. వండర్‌ఫుల్. బట్ సమ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు లివ్ ది లైఫ్ దే వాంట్. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు. దానికి కారణాలు అవి చాలా చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసాం. అది అక్కర్లేదు. ఇప్పుడు వై ఏ చాయిస్ అంటే ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ చాయిస్. సో, లివింగ్ ఇన్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే చాలా పెద్ద పదం. నేను నేను నా లా చదివే రోజుల్లో ఎక్కడో ఎవరో ఆథరు లా గురించి మాట్లాడుతూ ఫ్రీడమ్ గురించో, దేని గురించో మాట్లాడుతూ, రాస్తూ ఇట్లా ఇట్లా ఈ రకంగా చెప్తాడు. ఎట్లా అంటే లుక్ ఎట్ ది వరల్డ్ అరౌండ్. అడవులున్నాయి. నేచర్ ప్రకృతిని తీసుకోండి.
ఈ ప్రకృతిలో జంతువులు, పక్షులు, మనుషులు ఇంకా రకరకాల జీవులున్నాయి, జీవరాశులున్నాయి. అడవిలో నివసించే జంతువు కూడా అడవిలో నివసించే జంతువుల్లో కూడా రకాలున్నాయి గదా! ప్రే యానిమల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లేళ్ళు ఇవన్నీ ఉన్నాయనుకోండి చిన్న చిన్న జంతువులు. కుందేళ్ళు, లేళ్ళు లేకపోతే మేకలు ఇట్లా గొర్రెలు ఇలా టైప్ ఉన్నాయనుకోండి. దే ఆర్ ప్రే టు ఎవ్రీ బిగ్ యానిమల్. అలాగే టైగర్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! లయన్స్, టైగర్స్ ఇవన్నీ ఉన్నాయి. అవేంటి ఎమ్మడి పడి పట్టుకుని తినేస్తాయి. అంటే చంపుకు తినేవాడు ఉన్నాడు, బలి పశువు ఉన్నాడు. అంటే అన్ని రకాల జంతువులు, పక్షులు గూడా అంతే. ఉన్నాయి గదా! పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయి గదా! స్టిల్ దే ఆర్ లివింగ్. స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ దట్ ఎన్వైర్న్‌మెంట్. అయితే దే ఆర్ ఆల్ లివింగ్ ఫ్రీ. ఆయన చెప్పడం ఏంటంటే, అడవిలో ఉండే జంతువు కూడా చిన్నది గావచ్చు, పెద్దది గావచ్చు, సాధ్యమైనంత వరకు ఫ్రీడమ్‌తోనే బతుకుతున్నది. ఫ్రీడమ్‌తోనే బతుకుతూ, ఫ్రీడమ్‌తోనే చనిపోతున్నది. పక్షులు, జంతువులు, ఇతర జీవరాశులు అవి దే ఆర్ లివింగ్ విత్ ఫ్రీడమ్ అండ్ దే ఆర్ డయింగ్ విత్ ఫ్రీడమ్. అంటే రిస్క్ లేదు, లైఫ్‌కి రిస్క్ లేదా అని కాదు గదా! రిస్క్ అనేది ఈ జాతస్య ధ్రువో మృత్యుః మరణం ధ్రువం ఏదో అని చెప్తారు. మృత్యుః ధ్రువం ఏదో చెప్తారు కదా! ఘంటసాల వారు దీనిలో భగవద్గీతలో. జాతస్య ధ్రువో పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు గదా! హ్యూమన్ బీయింగ్‌కి తప్పదు, జంతువులకి అడవుల్లో ఉండే జంతువులకి తప్పదు, దేనికైనా తప్పదు. దానికో టైం వస్తుంది వెళ్ళిపోతాం గదా! అయితే ఇన్ బిట్వీన్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే మధ్యలో ఉన్నటువంటి ఆ స్పాన్ ఏదైతే ఉందో, ఆ స్పాన్‌లో ఎలా బ్రతుకుతున్నాడు మనిషి? లేదా ఎలా బ్రతుకుతున్నది జంతువు అన్నది ఇంపార్టెంట్ గదా! దానికి ఆయనేం చెప్తాడంటే, అడవుల్లో ఉండే జీవరాశులు, పక్షులు, జంతువులు హ్మ్, వగైరా అన్నీ కూడా ఫ్రీగానే, స్వేచ్ఛగానే ఉన్నాయి. ఆ ఫ్రీడము మనిషికి లేకపోతే గొడ్డు కన్నా హీనం గదా అని. ఆ ఫ్రీడమ్ అనేది మనిషికి లేకపోతే, హ్యూమన్ బీయింగ్‌కి లేకపోతే ఇంటెలెక్చువల్ గదా! హ్యూమన్ బీయింగ్ అంటే ఇంటెలెక్చువల్. అదే హ్యూమన్ బీయింగ్‌కి లేకపోతే హ్యూమన్ బీయింగు గొడ్డు కంటే హీనం. అంటే జంతువుల కన్నా హీనంగా బతుకుతున్నట్లే గదా లెక్క. విత్ వాట్ రిఫరెన్స్ ఐ టాక్ అంటే నేను కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ కమ్యూనిజం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటం లేదు. సోషలిజం అస్సలే మాట్లాడటం లేదు. ఐ ఐ డిడ్ంట్ మీన్ ఇట్. కార్ల్ మార్క్స్ గారు, ఏంగెల్స్ గారు వీళ్ళంతా ఇట్లాంటి ఫిలాసఫీనే ఇంట్రొడ్యూస్ చేశారు ఈ ప్రపంచంలో. నేను ఆ దృష్టిలో మాట్లాడుతున్నా. వి ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ. మ్యాన్ ఈస్ ఎ సోషల్ బీయింగ్. మనకి ఎసెన్షియల్‌గా ఏం కావాలి? మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్. అది చెప్పక్కర్లేదు. ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. హెల్తీగా లేకపోతే మనం బికాజ్ వి ఆర్ లివింగ్ ఇన్ థిస్ బాడీ. ఈ శరీరంలో మనం ఉంటున్నాం గదా! అంతేకాదు వి ఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్వ్స్ విత్ థిస్ బాడీ. టెంపరరీయే. ఉన్నంత కాలం ఈ బాడీలో ఉన్నాం కాబట్టి, ఈ ఈ బాడీయే మనము, మనమే ఈ బాడీ, ఈ బాడీ నా బాడీ నేను అనే దీనిలో బ్రతుకుతున్నాం గదా! ఇన్‌సెపరబుల్ గదా! బాడీను మనము ఇన్‌సెపరబుల్. ఆహ్, ఇట్ ఈస్ ఇన్‌సెపరబుల్. ఈ బాడీని భద్రంగా అంటే హెల్తీగా, ఆరోగ్యంగా అంటే వర్కబుల్‌గా వర్కింగ్ కండిషన్‌లో పెట్టకపోతే ఉంచుకోకపోతే ఈ బాడీని మనకు కష్టమైపోతుంది. బ్రతుకు దుర్భరం అయిపోతుంది కదా! నంబర్ 1 హెల్త్. ఎవ్రీబడీ నోస్ ఇట్ అండ్ వి డూ టేక్ కేర్ ఆఫ్ మోస్ట్‌లీ. ఎక్సెప్షన్స్ వదిలేయండి. మోస్ట్‌లీ వి డూ టేక్ కేర్ ఆఫ్ అండ్ సమ్‌హౌ ఓకే. మరి ఇంకా ఏం కావాలి? హెల్త్ లేకపోతే ఇంకేమి లేదనుకోండి. ఎందుకంటే బికాజ్ వి ఆర్ ఎ లివింగ్ క్రీచర్. మరి అపార్ట్ ఫ్రమ్ హెల్త్ ఏంటి? బ్రతకటానికి శరీరం కొన్ని అడుగుతుంది. అంటే ఫీడింగు. ఫుడ్ అనండి, ఇంకోటనండి. బాడీ నీడ్స్ సంథింగ్, సర్టెన్ థింగ్స్. బాడీ నీడ్స్ సర్టెన్ ఇన్‌పుట్స్. దానికి డబ్బు కావాలి. కదా! ఆ ఇన్‌పుట్స్ ఎలా వస్తాయి?
నేచర్లో న్యాచురల్గా దొరకవు. అట్లా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి కోసుకొచ్చేసి తినేసే రోజులు కావు ఇవి. అంటే ఈ బాడీని సస్టైన్ చేయటానికి, ఫీడ్ చేయటానికి డబ్బు కావాలి. ఫైనాన్స్ అక్కడ ఎలిమెంట్ ఆఫ్ మనీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అది సరిపడంత ఉండాల్సిందే. తగ్గితే ప్రాబ్లమే. ఎందుకంటే ఈ శరీరాన్ని సస్టైన్ చేయాలంటే కొంత ఫీడ్ కావాలి, ఇన్పుట్ కావాలి. ఆ ఇన్పుట్కి ఏం కావాలి? ధనం కావాలి. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. మనీ కావాలి. మరి మనీ ఉండి, తినటానికి ఉండి, కడుపు నింపుకుంటే సరిపోతుంది. జరిగిపోతుందా? అది దట్ హ్యాపెన్స్, దట్ ఈజ్ పాసిబుల్ విత్ ది ఎనిమల్స్. జంతువులకి ఏం కావాలండి? తినటానికి తిండి కావాలి. తిండి లేకపోతే చచ్చిపోతాయి. చచ్చిపోతాయి. మనిషి అయినా అంతే, చచ్చిపోతాడు. ఏముంది? తిండి లేకపోతే చచ్చిపోడేంటి, కానీ ఇన్పుట్ కావాలి కదా. అయితే తేడా ఏంటండి? యానిమల్స్కి ఇది లేదు. ఆలోచన శక్తి లేదు, బ్రెయిన్ లేదు. కాబట్టి తిండి ఒకటి ఉంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. మనిషికి ఇంకేం కావాలి? ఫ్రీడమ్ కావాలి. అంటే అంటే ఎట్లాంటి ఫ్రీడమ్ అంటే ఎలా చెప్పాలంటే, తనకి తను తనకి నచ్చిన విధంగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఏవో ఉన్నాయి కోరికలు, ఏవో దేర్ ఆర్ సర్టన్ చాయిసెస్, ఏవో కొన్ని మైండ్లో పెట్టుకుని వచ్చాడు. క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చాడు. ఆ వచ్చిన దగ్గర నుంచి నాకు అది కావాలి, ఇది కావాలని ఆలోచిస్తున్నాడు. ఒకడేమో నాకు కారు, బంగళా ఆ టైప్ ఉండాలి, హోదా ఉండాలి, లేకపోతే కుదరదని ఒకడు ఆలోచిస్తున్నాడు. నాకు చిన్న ఉద్యోగం వస్తే చాలని ఒకడు అనుకుంటున్నాడు. నాకు తినటానికి ఉంటే చాలని ఒకడు అనుకుంటున్నాడు. నాకు ఏమీ వద్దు, ఇలా ప్రశాంతంగా బతికేస్తే చాలు అని ఇంకొకడు అనుకుంటున్నాడు. రకరకాలుగా అనుకుంటారు కదా. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ చాయిస్ని బట్టి, వాళ్ళకున్నటువంటి దీన్ని బట్టి ఆలోచిస్తున్నారు కదా. వాటికి అవి సమకూర్చుకోవటానికి, అవి ఎంజాయ్ చేయటానికి, లైఫ్ని కావలసిన విధంగా జీవించడానికి ఆహారం అంటే తిండి ఒకటి ఉంటే సరిపోదు. జంతువులకి మాత్రమే సరిపోతుంది అది. వాటికి యుక్తమైన ఆహారం ఉంటే సరిపోతుంది. కానీ మనిషికి యుక్తమైన ఆహారం ఉంటే సరిపోదండి. యుక్తమైన ఆహారం ఉంటే బహుశా ఆరోగ్యం బాగుంటుందేమో, ఆరోగ్యం ఉంటుందేమో, అది అది గ్యారంటీ లేదు. ఎందుకంటే మానసికంగా గానే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇబ్బందులు ఉంటే, డిస్సాటిస్ఫాక్షను, ఫ్రస్ట్రేషను, లేకపోతే తను అనుకున్న విధంగా బ్రతకలేకపోతే, రిస్ట్రిక్టెడ్ లైఫ్ అయితే, ఎంత తిన్నా అది సరిగ్గా వంట పట్టదు. కొత్త కొత్త రోగాలు వస్తాయి. ఇప్పుడు బీపీలు, షుగర్లు, క్రానిక్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? మెయిన్గా ఏంటంటే ఎస్ ఏవో ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి లైఫ్లో, ఏదో తేడాలు ఉన్నాయి. ఆ తేడాల వల్ల ఏంటి? తను అనుకున్న విధంగా బతకలేకపోతే ఏమవుతుంది? లోపల మైండ్ ఖాళీగా కూర్చోదు కదా. అదేం చేస్తుంది? తొలిచివేస్తుంది. ఆ మైండ్ వచ్చి బాడీలో పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల సైకోసోమాటిక్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి మనిషికి తినటానికి ఉంటే సరిపోదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇంకేం కావాలండి అంటే, తినటానికే కాకుండా మనసుకి కూడా కావలసింది లభించాలి. అంటే మనిషికి శరీరంతో పాటు మనసు ఒకటి ఉంది. అదే బ్రెయిన్ అనండి పోనీ. ఆ బ్రెయిన్‌లో ప్రకంపనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటాడు. అది సమకూరకపోతే, దొరకకపోతే, అందకపోతే ఏమవుతుంది? డిస్సాటిస్ఫాక్షన్, ఫ్రస్ట్రేషన్, ఇంకోటి వస్తుంది కదా. సో యానిమల్స్‌కిను మనిషికి ఉన్న తేడా ఇదే. వాటికి శరీరానికి కావాల్సింది దొరికితే సరిపోతుంది. వీళ్ళకేంటంటే శరీరానికి, మనసుకి రెండిటికి కావాల్సింది దొరికితే సరిపోతుంది. శరీరానికి సరిపడా ఉన్నా, మనసుకి సరిపడా లేకపోతే ఏమవుతుంది? పోతుంది. దెబ్బైపోతారు. దాన్నే మనం చాయిస్ లివింగ్ అని, లేకపోతే ఫ్రీడమ్ అని అనాలి. అంటే మనిషికి ఫ్రీడము, జంతువులకి ఫ్రీడమ్ ఏంటంటే అది వేరు. జంతువులు దే ఆర్ లివింగ్ విత్ ఫ్రీడమ్. దొరికితే తింటున్నాయి, దొరికిన రోజు తింటున్నాయి, లేకపోతే లేదు. అది లేకపోతే మలమల మాడి చచ్చిపోతున్నాయి, లేకపోతే ఏదో అయిపోతుంది. దుర్ఘటన ఇప్పుడు మనిషి
యాక్సిడెంట్ అవటం లేదేంటి? మనకి మనుషులు యాక్సిడెంట్లు అయి చనిపోవటం లేదు, అలాగే జంతువులు కూడా. మనుషుల్ని చంపటం లేదా జనాలు? కాల్చి పారేస్తున్నారు, చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు, రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. అలాగే జంతువులు కూడా చచ్చిపోతాయి. చావు అనేది ఇన్ఎవిటబుల్ కదా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బతికున్నప్పుడు మనిషికి ఆహారం ఒకటే సరిపోదు. ఫ్రీడమ్, చాయిస్ లివింగ్ ఒకటి కావాలి. ఆ ఫ్రీడమ్ ఏంటంటే ఆల్ ఎసెన్షియల్. నేను భోజనం గురించి మాట్లాడటం లేదు, తిండి గురించి మాట్లాడటం లేదు. అది సమకూరుతుంది, సమకూరుతుంది. అడవిలో ఉన్న జంతువులకే అడవిలో ఉన్న జంతువులకే దొరుకుతుంటే భూమి మీద ఉన్నట్టు మనిషికి ఎందుకు దొరకదు? దొరుకుతుంది. దట్ ఈజ్ నాట్ ఎనఫ్. లైఫ్ అంటే కేవలం ఫుడ్ కాదు కదా. ఫుడ్ ఫర్ సస్టైనింగ్ లైఫ్ కాదు కదా. దట్ ఈస్ నాట్ ఎనఫ్. సంథింగ్ మోర్ ఈజ్ నెసరీ. దట్ ఈస్ చాయిస్ లివింగ్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. ఆ ఫ్రీడమ్ గురించే చూసారా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనే కాదు, ప్రతి చోట చాలా కాన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు ఏం చెప్తారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఏంటి 6 ఫ్రీడమ్స్, 7 ఉన్నాయి అనుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. చూసారా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషను. ఇట్లా రకరకాల ఫ్రీడమ్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తున్నది. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా గవర్నమెంటల్ ఏజెంట్ అథారిటీ మనిషికి ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి, సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీళ్ళకి ఆ 6 ఫ్రీడమ్స్ లో ఏ ఫ్రీడమ్ ఎఫెక్ట్ అయినా ఆ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ అథారిటీకి అగెనిస్ట్ గా కేసు వేయొచ్చు. గవర్నమెంట్ మీద కేసు వేసే అధికారం ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 21 అయితే ఇంకా చెప్పాలంటే లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇట్లా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే కాన్స్టిట్యూషనే అంటే రాజ్యాంగమే గ్యారంటీ ఇస్తున్నది కదా ఇవి ఎగెనిస్ట్ స్టేట్. ఎందుకంటే స్టేట్ బలంగా ఉంటుంది కదా. స్టేట్ దగ్గర పోలీసులు ఉంటారు, స్టేట్ దగ్గర అంతా ఉంది. ఇండివిజువల్ స్టేట్ తో ఫైట్ చేయలేడు కదా, గవర్నమెంట్ తో ఫైట్ చేయలేడు కదా. అందుకని రాజ్యాంగం ఏం చెప్తున్నదంటే నీ మీద విరుచుకు పడితే నీ ఫ్రీడమ్ని హరించేటట్టయితే చెప్పు, మా దగ్గరికి రా, కోర్టుకి రా, మేము చూసుకుంటాం అని చెప్తున్నారు. ఆ గ్యారంటీ ఇస్తున్నారే. బట్ వాట్ అబౌట్ ద ఫ్రీడమ్ మిస్సింగ్ ఇన్ పీపుల్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ సోషల్ లైఫ్? ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్లో రేర్గా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఫాదర్ మదర్ ఉన్నారు. ఆ పిల్లాడు లేదా పిల్ల, అమ్మాయి కానీ అబ్బాయి కానీ రాచి రంపాన పెడుతున్నారు. వాళ్ళని చాలా రిస్ట్రిక్టెడ్గా పెంచుతున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? ఆ అబ్బాయికి అమ్మాయికి, అదే వాళ్ళ పిల్లలకి అంటూ ఒక లైఫ్, తర్వాత కొంచెం ఫ్రీడమ్ ఉండాలి అని గుర్తించటం లేదు. ది చిల్డ్రన్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దే రైట్ టు ప్లే, రైట్ టు మూవ్ ఫ్రీలీ, రైట్ టు లివ్ ఏ జాయ్ఫుల్ లైఫ్. అది చిన్నతనంలో కాదు, ఇంకెప్పుడండి జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది? ఏమో ఇప్పుడు పరిస్థితులు నాకు అంతగా అవగాహన లేదు, కానీ నాకు తెలిసినంత వరకు అండి, మేము అంటే మా జనరేషన్ నేను అనుకోవటం చాలా హ్యాపీగా, కంఫర్టబుల్గా, జాయ్ఫుల్గా ఆడుకున్నామండి. చాలా జాయ్ఫుల్గా ఆడుకున్నాం. అసలు ఆటే ముఖ్యం, చదువు ముఖ్యం కానే కాదు. అసలు సరిగ్గా చదివేవాళ్ళం కూడా కాదు, ఏదో అయిపోయేది. అప్పుడు అంత చదవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఒకటో తరగతి జాయినింగ్ అంటే ఒకటో తరగతి వీధి బడి అంటే గవర్నమెంట్ స్కూలు. దుంపలు బడని, వీధి బడని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పెడతారు. వానాకాలం చదువులు. ఒక్క పుస్తకం ఉండేది, ఒక పలక బలపం, ఉండేది. ఒక పుస్తకం ఉండేది. ఏం రాసినా పలక మీద రాసేదే కదా, స్లేట్ మీద. సంవత్సరం అంతా అదే. అది 10 లెసన్స్ 15 లెసన్స్ ఉంటాయి.
ఆ 10-15 లెసన్స్ సంవత్సరం అంతా అదే చదివేది. ఇంకేం ఉండేది ఒకటో తరగతి. బహుశా 2, 3 తరగతుల వరకు ఇంకేం ఉండేవి కాదు. తర్వాత సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రం ఏవో ఒకటో వస్తా ఉండేయి. ఏదో ఇంగ్లీష్ ఏబీసీడీలు నేర్చుకునేవాళ్ళం. అంతే కదా! ఏముంది చదువు? చదువుకి ఇంపార్టెన్సే లేదు. ఎట్ ది సేమ్ టైమ్ ఆటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. చక్కగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడున్న జనరేషన్ అట్లా ఉందా? అంటే పేరెంట్స్ ఆర్ డిప్రైవింగ్ ది చిల్డ్రన్. కొంతమంది చూడండి 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడంటారు. నేను చూస్తున్నాను. రీసెంట్లీ ఐ హావ్ సీన్ సమ్ ఫ్యామిలీస్. రీసెంట్లీ అంటే ఎప్పటినుంచో చూస్తున్నాం. 25, 30 ఇయర్స్‌కి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవటం ఏంటండి? 25, 30 ఇయర్స్‌కి ఆహ్, డయాబెటిస్ ఉంటుంది. టైప్ ఏ, టైప్ బి ఏదో చెప్తారులెండి. అవి నాకు తెలీదు. డయాబెటిస్ సబ్జెక్టు నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఎంతో మంది చ చ చ ద్వారా ఎంతో విన్నాను. డాక్టర్‌లని అడిగాను. వాళ్ళేదో చెప్పారు. నాకు అర్థం కాలేదు. లక్కీగా ఏంటంటే దాని బారిన పడలేదు అంతే. ఆ! లక్కీగా అంతే. మన గొప్పతనం ఏమి లేదు. తల్లిదండ్రుల గొప్పతనం. తల్లిదండ్రులు హెరిడిటరీ గూడా వస్తాయి గదా! ఈ ఈ డిసీజెస్ హెరిడిటరీగా గూడా వస్తాయి గదా! మనం ఎంత ఇదైనా గొప్పవాళ్ళమైనా, నిష్ణాతులమైనా హెరిడిటరీ అయితే వచ్చేస్తుంది కదా! బట్ చూడండి ఎర్లీ ఏజ్‌లో డయాబెటిసు, ఎర్లీ ఏజ్‌లో హార్ట్ స్ట్రోక్ ఏంటి డైరెక్ట్‌గా సడెన్‌గా స్ట్రోక్ వచ్చేసి చచ్చిపోవడం. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్ మెడికల్ అటెన్షన్ లేకపోతే చనిపోతాడంటారు గదా! వై యంగ్ పీపుల్ ఆర్ డయింగ్? అంటే దే ఆర్ టేకింగ్ స్ట్రెస్. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఈవెన్ ఇన్ దేర్ చైల్డ్‌హుడ్. చైల్డ్‌హుడ్‌లో గూడా బోలెడంత స్ట్రెస్ తీసుకున్నారనమాట. పేరెంట్స్ దగ్గర నుంచి గానీ, లేకపోతే టీచర్స్ దగ్గర నుంచి గానీ, మాకు లేవని గాదు. మేము చదువుకున్న రోజుల్లో మామూలుగా గుంజీలు తీయించేవాళ్ళు. గుంజీలు గోడ కుర్చీ ఏయించేవాళ్ళు. ఇగో చేతులు మడంలో పెట్టి స్కేల్ తోటి కొట్టేవాళ్ళు. చెక్క స్కేల్ తోటి మడం మీద కొట్టేవాళ్ళు. మామూలుగా ఇక్కడ కొడితే ఎట్లా ఎంత దెబ్బ తగులుతుంది? అయితే ఆ పనిష్మెంట్‌లు చాలా వరకు కార్పొరలు హెల్త్‌కి హెల్త్‌ని ప్రమోట్ చేసే తర్వాత నాకు అర్థమైంది. గోడ కుర్చీలు, గుంజీలు తీయటాలు ఇవన్నీ హెల్త్ ప్రమోటింగ్ అవి. ఇండైరెక్ట్‌గా హెల్త్‌ని ప్రమోట్ చేసేవి. ఇక్కడేంటంటే మనసు మీద ప్రభావం చూపించేవి ఇప్పుడిచ్చే పనిష్మెంట్‌లు. నేనెందుకు చెప్తున్నానంటే చిన్న పిల్లవాడిగా కూడా సఫర్ అవుతుంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్‌లో. సో, దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ చాయిస్ లివింగ్. అలా చాయిస్ అనుకుంటే చదువు రాకపోతే ఎలాగండి? అంటే చదువే ఎవ్రీథింగా ఏంటండి? మేమేమి చదువుకున్నాం? మేము రాలేదా ఇలాగా? అంత రిస్ట్రిక్టెడ్‌గా పిల్లల్ని పెంచకూడదు. వాళ్ళకి కొంత చాయిస్ ఉంటుంది. వాళ్ళని ఆడుకోవాలి. వాళ్ళకి నచ్చిన విధంగా ఉండాలి. అయితే ఏంటంటే కొంచెం కంట్రోల్ చేయాలి. అంటే మానిటర్ చేయాలి. ఎలా పడితే అలాగా టోటల్‌గా ఫ్రీగా వదిలేయటం కాదు నా ఉద్దేశం. మానిటర్ చేయాలి. బట్ అట్ ది సేమ్ టైమ్ దే షుడ్ బి గివెన్ ఫ్రీ విల్ టు ది ఎక్స్‌టెంట్ పాసిబుల్ కదా! మరి మ్యారేజ్ వెరీ డేంజరస్. ఆఫ్టర్ మ్యారేజ్ వాట్ హ్యాపెన్స్? ఆఫ్టర్ మ్యారేజ్ ఏ పర్సన్ మ్యారేజ్ వరకు ఒక్క పర్సనే. మ్యారేజ్ అయిన తర్వాత వి ఆర్ టైడ్ టు సమ్ అదర్ పర్సన్. ఇక్కడ జత కట్టడం అంటారు. ఇద్దరు కలిసి జీవించటం. ఇది చాలా క్రూషియల్ లైఫ్‌లో. చూసారా? ఇద్దరు ఇంతకుముందు ఒక్కరిగా బతుకుతూ మరొకరితో అసోసియేట్ అయ్యి జంటగా బతకటం. అది కూడా జంటగా బతకటం ఎలా అంటే మ్యారేజ్ సిస్టమ్ ఎలాంటిదంటే ఫర్ లైఫ్. అన్‌లెస్ దే గెట్ సెపరేటెడ్. ఫర్ లైఫ్ బతకాలే. ఇండియన్ ఇండియాలోని ట్రెడిషనల్ ఫ్యామిలీస్, ట్రెడిషనల్ సిస్టమ్ తీసుకుంటే ప్రాక్టికల్‌గా ఆలోచించండి. అక్కడేమైనా తేడా వస్తే, మ్యారేజ్‌లో తేడా వస్తే, చావలేడు, బతకలేడు అంటారు చూసారా? వదలలేడు, ఉండలేడు. బ్రతుకు నరకం అవ్వదు. అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు. కొన్ని కేసుల్లో అబ్బాయిలకవుతుంది. కొన్ని కేసుల్లో అమ్మాయిలకవుతుంది. కొన్ని కేసుల్లో ఇద్దరికీ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఏంటో ఈక్వేషన్స్ కుదరక. పార్ట్‌లీ హి ఈస్ ఎఫెక్టెడ్ అండ్ పార్ట్‌లీ షీ ఈస్ ఎఫెక్టెడ్. పుట్ టుగెదర్ బోత్ ఆర్ ఎఫెక్టెడ్. కొన్ని విషయాల్లో ఏంటంటే వన్ సైడెడ్. అమ్మాయి ఎఫెక్టెడ్, అబ్బాయి
ఓకే. అబ్బాయి ఎఫెక్టెడ్, అమ్మాయి ఓకే. మే నాట్ బి వెరీ మచ్ ఓకే. లేకిన్ ఓకే. ఇది దిస్ ఈజ్ ఎ వెరీ క్రుషియల్ అండ్ డేంజరస్, వెరీ క్రుషియల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండి. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఎంత వాళ్ళు డిప్రైవ్ చేసినా, రిస్ట్రిక్టెడ్‌గా పెంచినా, మన శ్రేయస్సు కోసం, మన బాగోగుల కోసం చేస్తారు. తర్వాత దే హావ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ అస్. కాబట్టి ఓవరాల్‌గా ఏమవుతుందంటే అది కాంపెన్సేట్ చేస్తుంది. అది పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. వి ఆర్ నాట్ ఎఫెక్టెడ్ వెరీ మచ్. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ దేర్ ఈస్ ఎ లైక్లీహుడ్ వి ఆర్ వెరీ మచ్ ఎఫెక్టెడ్. కొందరు విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రొఫెషను అవి కూడా ఒత్తిడి, స్ట్రెస్ తెచ్చిపెట్టేవి ఉంటాయి కొన్ని. మీకు మీ జాబు లేకపోతే ప్రొఫెషన్‌లోనూ స్ట్రెస్ ఉంది, ఒత్తిడుంది. ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ కూడా స్ట్రెస్‌కి గురవుతున్నాయి. ఫ్యామిలీ లైఫ్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడేమవుతుంది మనిషి అంటే క్రష్ అయిపోయినట్టనమాట. ఆ! ఆ! రోలును మధ్యలో సంవాదంలా ఉంటుంది. రోలు నన్ను పడేసి కొడతారు, కొడతారు. రోడ్లో పడి నొక్కుతారు, కొడతారు గదా! అదే పనిగా బాదుతా ఉంటారు, దంచుతూ ఉంటారు అని రోలు మొత్తుకుంటే మధ్యలో చెప్పిందంట. నా 2 వైపులా వాయిస్తారు గదా నన్నని. అంటే మధ్యలో పోర్లా ఉంటుంది. ఏంటి అక్కడ ఆఫీసు వర్క్ ఎన్వైర్న్‌మెంటు అంత బాగోలేదు. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ పొజిషన్ కూడా బాగోలేదు. ఏంటి ఆ అబ్బాయి పరిస్థితి? లేదా ఆ అమ్మాయి పరిస్థితి? ఇప్పుడు లేడీస్ కూడా జాబ్ చేస్తున్నారు గదా! ఇంట్లో మొగుడు స్థిరం లేదు. అట్లా అంటారు గదా! స్థిరం లేదంటే మొగుడు సరిగ్గా లేడు. అంటే అదో టైపు. పడటం లేదు. బయట ఉద్యోగం అంతంత మాత్రం భయంకరంగా ఉంది. ఉద్యోగం చేయక తప్పదు. ఆ! పోనీ ఉద్యోగం సరే ఏదో భరిస్తాం అనుకుంటే ఇంట్లో గూడా మనశ్శాంతి లేదు. లేడీస్‌కైతే ఎక్స్‌ట్రా కదా! ఇల్లు చూసుకోవాలి. ఇల్లు, సంసారం, పిల్లలు అన్నీ చూసుకోవాలి. బయటికెళ్ళి ఉద్యోగం చేసి రావాలి. మోడర్న్ విమెన్‌కి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, స్ట్రెస్ ఎక్కువైపోతున్నది. హౌస్ వైఫ్ అయితే అది వేరే సంగతి. హౌస్ వైఫ్ అంటే ఖాళీగా కూర్చుంటుందనేం లేదు. పనులుంటాయి గదా! కొంత కాంపెన్సేట్ అవుతుందేంటంటే వాళ్ళు ఉంటారు గదా! ఇల్లు అంటే తడిగుడ్డ పెట్టేవాళ్ళు, తుడిచేవాళ్ళు, ఈ అంట్లు తోమేవాళ్ళు, డిషెస్ వాష్ చేసేవాళ్ళు ఇవన్నీ డస్టింగ్‌లు ఇవన్నీ ఎఫర్డ్ చేయగలిగితే వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ సేవ్ అవుతుంది టైము. బట్ అట్ ది సేమ్ టైమ్ ఉంటుంది. హౌస్ కీపింగు అనేది రెస్పాన్సిబిలిటీయే గదా! బట్ నేను ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ ఇఫ్ ద మ్యారీడ్ లైఫ్ బికాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వి ఆర్ గోయింగ్ టు లివ్ విత్ ఎ స్ట్రేంజర్. ఆ వ్యక్తి అంతకుముందు పరిచయమైనవాడు కాదు. పెద్దగా పరిచయమైనవాడు కాదు. లవ్ మ్యారేజ్ కూడానండి 6 నెలలు, సంవత్సరం పరిచయం ఉంటది. అంతేనా? 6 నెలలు, సంవత్సరం పోనీ 2 సంవత్సరాలు. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల్లో ఆ వ్యక్తి తన క్యారెక్టర్ పూర్తిగా క్లియర్‌గా రివీల్ చేయడు గదా! ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని. చాలా కాలిక్యులేటెడ్‌గా చక్కగా ఉంటారు గదా! కానీ పెళ్లయిన తర్వాత గదా తెలుస్తుంది అసలు రంగు. పెళ్లి గాకముందు హాయ్, హాయ్, ఓహే బానే ఉంటుంది. కాఫీ డేలో కూర్చొని కబుర్లు చెప్పుకుందామా? ఆహా! ఐ కేర్ ఫర్ యూ, యూ కేర్ ఫర్ మీ బానే ఉంటుంది. తీరా పెళ్లయిన తర్వాత ఐ కేర్ ఫర్ యూ, యూ కేర్ ఫర్ మీ అనకుండా ఏయ్! ఏంటది? అదేంటి? ఇదేంటి? అని మొదలుపెడితే? లేపోతే ఆ అమ్మాయి డామినేట్ చేసేస్తే ఈ అబ్బాయిని, ఏంటి పెళ్లి కాకముందు ఈ అమ్మాయి బానే ఉంది. చక్కగా అంతా చాలా ఇదిగా ఉండేది. నమ్రత, హంబుల్‌గా ఉండేది. జెంటిల్‌గా ఉండేది. ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నది ఎరాటిక్‌గా అని అనుకుంటాడు. షాకే గదా అబ్బాయికి. అంటే పెళ్ళికి ముందు వీళ్ళు లవ్ మ్యారేజ్ అయినా కూడా దేర్ ఈస్ నో గ్యారంటీ దట్ దే విల్ బి ఏబుల్ టు లివ్ ఎ సస్టైన్డ్ జాయింట్ లైఫ్. ఎందుకని? పెళ్ళికి ముందు బయటపడరు. పెళ్లి అయిన తర్వాత బయటపడతాయి రంగులు. అసలు రంగు పెళ్లయిన తర్వాత వస్తుంది. చాలా మంది విషయాల్లో. అయ్యయ్యో! దగా పడ్డాను. ఎలా అనుకున్నాను ఇలా అయింది. హ్మ్. అలా అనుకున్నాను ఇలా అయింది. షీ టర్న్డ్ ఔట్ టు బి లైక్ థిస్ అని ఇతను అనుకుంటాడు. లేకపోతే ఏంటి నేను ఏమి ఎక్స్‌పెక్ట్ చేశాను వీడేంటి చూడబోతే అంటే ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోలా ఉన్నాడు. ఫెలో అయిపోయాడు. నేనేదో ఎక్స్‌పెక్ట్ చేశానని ఈ అమ్మాయి ఫ్రస్ట్రేషను. ఆ! ఆ ఫ్రస్ట్రేషను రిఫ్లెక్ట్ అవుతుంటుంది గదా! డే టు డే లైఫ్‌లో. ఏదో మాటకి మాట అనుకోవటం. ఇప్పుడు స్ట్రెయిట్‌గా పాయింట్‌కొస్తే ఏంటంటే
అసలు ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేది లైఫ్లో మ్యారేజ్ తోటి. ఆ మ్యారేజ్ గన సెట్ అవ్వకపోతే, ఆ మ్యారేజ్లో ఏమైనా ఇబ్బందులు వస్తే ఏంటి పరిస్థితి? లైఫ్ పోయినట్టే కదా, కెరియర్ పోయినట్టే కదా. రీసెంట్గానే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్, బాగానే చదువుకుంది, కష్టపడి చదివించారు వాళ్ళు. ఆ అబ్బాయి అంతకన్నా ఎడ్యుకేటెడ్. అబ్బాయి ఎడ్యుకేటెడే కాకుండా కొద్దిగా బాగా పర్వాలేదు ఉన్నవాడే. సరే బాగా ఉన్నవాడు కదా, ఆ, అందగాడు, 5 అడుగులు 10 అంగుళాలు, 5 అడుగుల 9 అంగుళాలు ఉన్నాడు, 8 అంగుళాలు ఉన్నాడు, బాగానే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఫ్యామిలీ బాగా రిచ్, మా అమ్మాయి సుఖపడుతుందని పెళ్లి చేశారు, బాగానే ఉంది. 2 పిల్లలు కూడా పుట్టేశారు. రీసెంట్గా ఏంటంటే, అంటే రీసెంట్గా అంటే ఫ్యూ ఇయర్స్ కిందటి నుంచి వస్తున్నది సిమ్మరింగే. ఏంటంటే ఏదో అబ్బాయి కొద్దిగా తేడాగా ఉన్నాడు, ఈ అమ్మాయితోటి సఖ్యంగా ఉండటం లేదు చాలా అని. సరే మేనేజబుల్ అనుకున్నారు. బయట ప్రపంచానికైతే మేనేజబులే. ఇంట్లో పేరెంట్స్‌కి బహుశా తెలిసి ఉంటుంది. ఆ అమ్మాయి పేరెంట్స్‌కి చెప్తుంది కదా, ఇంట్లో పేరెంట్స్‌కి ఇట్లా, ఇట్లా ఉందని. అయితే రీసెంట్‌గా ఏంటంటే, ఇక ఆ అమ్మాయి ఒక కంక్లూజన్‌కొచ్చేసిందట. ఇంకా ఇంపాసిబుల్ ఈ వీడితోటి ఉండటం అని. అట్లా బిహేవ్ చేస్తున్నాడట. అంటే బిహేవ్ చేయటం అంటే ఎడ్యుకేటెడు. కొట్టటాలేముండవు. కొట్టుకోవటాలేమి లేవు. ఈ అమ్మాయిని పట్టించుకోవటం లేదు. అది చాలదా? నెగెటివ్ సైలెన్స్. మాట్లాడడట. ఇంకా చాలా చాలా. చాలా భయంకరంగా ఏదైనా చెప్పాల్సొస్తే చాలా కర్కశంగా, భయంకరంగా, ఏదో ఒక ఎనిమీని ఇంట్లో పెట్టుకున్నట్టుగా ఎనిమీతో మాట్లాడినట్టు మాట్లాడతాడట. నెగెటివ్ సైలెన్సు. మరి ఇద్దరిని పిల్లల్ని కనేసారే! ఎలా కనేసారు? నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు కన్నాడు? ఎలా కనేసాడు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఆ టైప్ మాట్లాడతాడట. ఆ అమ్మాయి మీద అస్సలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడట. మరి ఎలా కనేసాడు ఇద్దరు పిల్లలు, నాకదే అర్థం కాదు. ఎందుకు అంత అవసరం? శుభ్రంగా ముందే నీకు అంత ఇంట్రెస్ట్ లేదు, పెళ్లయింది, పెళ్లి చేసుకున్నావు, ఏదో అయిపోయింది. మేబీ ఇట్స్ ఎ మిస్టేక్. పిల్లల్ని కనకముందు స్కోర్స్ సెటిల్ చేసుకుంటే ఎలా ఉంటది? పిల్లల్ని కనేసి ఇంతింత పిల్లలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు బాగా రోగం ముదిరి తీవ్రతరం అయితే, ఆ పిల్లల పరిస్థితేంటి? పిల్లలకి అమ్మా, నాన్న ఇద్దరు కావాలి గదా! ఇప్పుడు నేచురల్‌గానే అమ్మతోనే వస్తారు. అమ్మ దగ్గరే ఉంటారు. వాడు ఎలాగో పెట్టుకోడు విడిపోతే. అయితే విషయం ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, షీ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ స్లేవ్ ఆల్‌మోస్ట్. అంటే ఒక పని మనిషిలా బతికింది ఇన్ని సంవత్సరాలును. మరి పేరెంట్స్‌కి చెప్పిందేమో బహుశా, నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే, నాకు అంత డీటెయిల్స్ తెలీవు. ఆయన భరించు పర్లేదులే, అట్లాలే ఇట్లాలే అని తల్లి సర్ది చెప్పినట్టు వినికిడి. ఇన్ని సంవత్సరాలుగా. అయినా భరించలే, అలా బతుకులే, అలాగే ఉంటారు కొంతమంది మగోళ్ళు. ఏదో అయినా గాని భరించలే. అయినా గాని భరించలే అనే పరిస్థితి ఏంటంటే, వీళ్ళకి అంతంత మాత్రం రిటైర్డ్ పీపులు. ఈ అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది. పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఇప్పుడు లేదులెండి, తర్వాత అయిపోయిందనుకోండి. అప్పట్లో. సో, ఇప్పుడు ఇక్కడ ఏమన్నా తేడా వస్తే మళ్ళీ ఆ రెండో అమ్మాయికి పెళ్లవ్వదు గదా! అయినా మంచి సంబంధం రాదేమో గదా! అట్లా అనుకుని అట్లా తాత్సారం చేశారేమో బహుశా. అయ్యుండొచ్చు. అయితే మరి రెండో అమ్మాయికి కూడా అయిపోయింది పెళ్లి, సెటిల్ అయిపోయింది. అంతా బానే ఉందిలెండి ఇప్పుడు. ఇప్పుడు వాట్ కేమ్ టు సర్ఫేస్ ఈజ్, జంతువు కంటే హీనంగా ఆ అమ్మాయిని చూస్తున్నాడట. హి ఈజ్ ఎ రిచ్ ఫెలో. అంటే ఆమెకి కావాల్సిన కనీసం అంటే ఒక బట్టలు కావాలి గదా! బట్టలు గూడా ఎప్పుడు కొనిపెట్టలేదట. కొనలేదట. కొనడట. అయితే ఇంట్లో తినటానికి కావాల్సినటువంటి, ఎందుకు పిల్లలున్నారు గదా! పిల్లల్ని బానే చూసుకుంటాడట. తినటానికి కావాల్సినటువంటివి పడేస్తాడంతే. అట. అంటే బానిస బతుకు. భర్త అనేవాడు అసలు భర్త కానే గాడు. భర్త కానే గాడంటే అందరికి అర్థమైపోతుంది.
భర్తగా ఏమీ బిహేవ్ చేయలేదు ఇన్ని సంవత్సరాలు. లాస్ట్ 5 ఇయర్సో, 6 ఇయర్సో, 8 ఇయర్సో మొత్తానికి. అంటే పిల్లలు పుట్టిన తర్వాత బాగా డీవియేట్ అయిపోయాడు. ఇంకా ఇంకా ఎక్కువ అసలు ఏమాత్రం లేదు. తర్వాత భర్తగా జీవించటం లేదు. ఉన్నవాడు భర్తగా కాదు, ఆహ్, ఇన్సల్ట్ చేసి, హ్యూమిలియేట్ చేసి, ఏ మాత్రం పట్టించుకోకుండా సూటిపోటి మాటలనటం. ఏదేదో సహజం కదా! ఇయన్నీ ఉంటాయి. ఇష్టం లేని చోట ఇవన్నీ వస్తాయి. అంటే వాట్ వే షీ హాస్ లివ్డ్ ఆర్ షీ హాస్ బీన్ లివింగ్. పిల్లలున్నారు. వదిలిపెట్టేయలేదు కదా! వదిలిపెట్టేసి ఎళ్ళిపోలేదు. మాతృమూర్తి. స్త్రీ స్త్రీమూర్తి అంటే ఏంటి? పిల్లలే సర్వస్వం. ఆ పిల్లల కోసం బతకటం. ఆ పిల్లల్ని పెంచటం. తర్వాత అదేది పోనీ అమ్మగారింటికి వదిలేసి ఎళ్ళిపోదాం, పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోదాం అంటే వాళ్ళకి అంత కెపాసిటీ లేదు. తర్వాత ఇంకోటేంటంటే, మనం ఇండియన్ సొసైటీలో ఏంటంటే, మనం వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, పరువులు పోతాయి. ఆహ్, కష్టమో, నష్టమో భరించు నువ్వు అని చెప్పేటటువంటి ఫీడింగ్ ఇచ్చేటటువంటి తల్లులే గదా! ఈ ప్రపంచంలో. నువ్వు మా ఇంటికొచ్చేస్తే అందరూ ఏమనుకుంటారు? మొగుడిని వదిలేసి వచ్చేసిందంటారు. కాబట్టి నువ్వు అట్లా వద్దు, భరించు. ఇదే కదా చెప్తారు తల్లులు ఏం చెప్తారు? ఇదే చెప్తారు. అండ్ ఇఫ్ దే ఆర్ కేపబుల్ ఎనఫ్ బాగా ఫైనాన్షియల్‌గా బాగుంటే మాత్రం సరే అప్పుడు ఏదైనా స్టెప్స్ తీసుకుంటారు ఏమో బహుశా. అదర్‌వైజ్ దే డోంట్ ఎంకరేజ్. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అక్కడ అడవిలో ఉండే జంతువు కంటే హీనంగా బతుకుతుంది ఆ అమ్మాయి. అడవిలో ఉండే జంతువు కూడా అంత నిరాదరణకి గురి కాదు. ఇప్పుడేంటి పరిస్థితి? ఆ అమ్మాయి చదువుకుంది. కావాలనుకుంటే ఉద్యోగం చేయగలదు. షీ ఈజ్ పెద్ద ఏజ్ కూడా కాదు. 35, 34, 35 ఉంటాయి. 34, 35 ఇయర్స్‌కే ఇద్దరు పిల్లల్ని కనేసింది. పెద్ద పెద్ద పిల్లలు. మరి చిన్న పిల్లలు కాదు. అంటే ఎర్లీ మ్యారేజ్. ఎర్లీ మ్యారేజ్ తప్పా, ఒప్పా అంటే మళ్ళీ అది కష్టం. ఎర్లీ మ్యారేజ్ ఒక రకంగా రైటే, ఒక రకంగా అది తప్పే. 20స్‌లో చేసేసారు. ఎర్లీ 20స్‌లో. గబగబా ఇద్దరు పిల్లలు పుట్టేసారు. 34, 35 వచ్చేటప్పటికి ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అది యాక్చువల్‌గా ప్రాబ్లమ్స్ ముందు నుంచే ఉన్నాయట. ఈళ్ళు ఏదో మొత్తానికి భరించారు, కప్పిపుచ్చుకున్నారు, ఏం చేశారో మొత్తానికి జరిగింది. ఇప్పుడు వాట్ అబౌట్ హర్ ఫ్రీడమ్? అతన్ని ఎవరినైతే నమ్ముకుని, పెళ్లి చేసుకొని, ఎవరితో అయితే నివసించడం మొదలుపెట్టిందో, అది ఫినిష్ అయిపోయింది. ఇది ఇప్పుడు సర్ఫేస్ అయింది గానీ, ఎప్పుడో ఫినిష్ అయిపోయిందది. అంటే ఇన్ని సంవత్సరాలు భరిస్తూ వచ్చింది. ఇప్పుడేంటంటే కొంచెం కేమ్ టు సర్ఫేస్. ఫైనల్ స్టేజ్‌కి. ఇప్పుడు ఏంటే లైఫు ఇప్పుడు ఆ పిల్లల్ని ఇప్పుడు ఆ అమ్మాయి వదిలేసి ఇప్పుడు పరిస్థితి ఏం లేదు. తను ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్‌టైన్ చేయడు. సరే పిల్లల్ని తీసుకొనొచ్చేస్తే ఎలా బ్రతుకుతుంది? సరే బ్రతుకుతుంది. ఫైనాన్షియల్‌గా ఏదో మొత్తానికి సపోర్టు వస్తుంది. లేకపోతే ఇండియన్ చ ల భారతదేశ చట్టాల ప్రకారం తనకి అలిమనీ, మెయింటెనెన్స్ ఏదో చెప్తారు కదా! సెక్షన్ 125 సీఆర్‌పీసీ. ఆ! ఆ సెక్షన్ 125 సీఆర్‌పీసీ ప్రకారం వస్తుందనుకుందాం. ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ ఎనఫ్? సరే ఇంకెవరినైనా చేసుకుంటే పెళ్లి ఈజీయా? ఇద్దరు పిల్లల తల్లిని ఎవరు చేసుకుంటారండి? చేసుకున్నా ఒక బాగా ఏజ్డ్ అయితే ఎవరో నాకు కాసి పెట్టేవాళ్ళు కావాలిలే అనుకున్నోడు చేసుకుంటాడేమో. యంగ్ పర్సన్ చేసుకుంటాడండి? యంగ్ పర్సన్ అంటే అట్‌లీస్ట్ 30స్, 40స్‌లో ఉన్నవాడు నాకు అవసరం ఏముంది? ఐ విల్ మ్యారీ ఎ ఫ్రెష్ గర్ల్ అంటాడు. కదా! అంటే చూడండి, మ్యారేజ్ అనేది ఎలా డిప్రైవ్ చేసేస్తున్నదో. అంటే లేడీస్ ఎగ్జాంపులే గాదు. జెంట్స్ ఎగ్జాంపుల్ గూడా నాకు ఒకాయన రాయలసీమ. ఆయన ఎప్పుడో ఒకసారి ఫోను జేసి అదే సందర్భంలో మాట్లాడుతూ నేను ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ చేసేవాడినండి. ఏదో ప్రాబ్లమ్ యాక్సిడెంట్ అయ్యి ఏదో జరిగిందతను. ఇంట్లోంచి కదలలేడట. భార్య జాబ్ చేస్తున్నది. ఎక్కడో బెంగుళూరులోనో ఎక్కడో. ఇతను హి ఈజ్ డిపెండెంట్ ఆన్ హిస్ వైఫ్. లక్కీగా ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో మంత్లీ ఏదో రెంట్‌లవి ఉంత అమౌంట్ అట. కొంత అమౌంట్ వస్తున్నదట. ఏవో మామూలుగా తన ఊళ్ళోకి, హోమ్ టౌన్‌కి అదే తను ఏ పుట్టిన ఊరికి దగ్గరలోనే అక్కడికే వచ్చేసాడు. బ్యాక్ టు పెవిలియన్. ఎందుకంటే ఏం పని చేయలేడు గదా!
ఈ కాంట్ డూ ఎనీథింగ్, కూర్చొని ఉండగలడు అంతే. ఆ తర్వాత వైఫ్ ఈజ్ వర్కింగ్. తను చాలా నిరాదరణ, చాలా ఇదిగా చూస్తుందట. అంటే షీ ఈజ్ ఫైనాన్షియల్లీ హెల్పింగ్ ఆల్సో కదా! ఇతనికి ఇన్‌కమ్ లేదు, పని లేదు, ఏమీ లేదు. నేచురల్‌గా ఏంటి, చాలా చాలా ఇదిగా చూస్తదట. హి ఈజ్ డిపెండెంట్ ఆన్ హర్ అండ్ షీ ఈజ్ నేచురల్. నేను చెప్పేది, ఎక్స్‌ప్లెయిన్ చేసేదేముంది. చాలా హ్యూమిలియేషన్‌కి గురవుతున్నాడు. ఏదో అక్కడికి కొద్దిగా పేరెంట్స్ నుంచి వస్తున్నది. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ కదా! హ్మ్. బాగా బాగున్నప్పుడు బాగా బతికినవాడు, చక్కగా ఇయన్నీ చేసినవాడే. కానీ వోళ్ళు బళ్ళవుతాయి, బళ్ళు వాళ్ళవుతాయి కదా! ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. హి ఈజ్ ఎ విక్టిమ్. ఆ మ్యారేజ్ నిలుస్తుందో నిలవదో అది వేరే సంగతి. సో, మెన్ ఆర్ ఆల్సో విక్టిమ్ అండ్ విమెన్ ఆర్ ఆల్సో విక్టిమ్. ఆహ్, ఈ సొసైటీలో విమెన్, మోర్ విమెన్ ఆర్ విక్టిమ్స్. అంతకని ఏం లేదు, కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు పేరెంట్సు దాన్ని మనం ఫాల్స్ ప్రెస్టీజ్ అనాలా? లేకపోతే రైట్ థింకింగ్ అనాలా? అది చెప్పడం కష్టం. ఎందుకంటే పరువులు పోతాయి. నలుగురిలో తలెత్తుకు తిరగలేము. ఆడపిల్ల ఇంటికొచ్చేస్తే మొగుడిని వదిలేసిందంటారు. అట్లా వద్దు. నువ్వు ఏదో ఒక చావో రేవో అక్కడే పడుండు అని చెప్తారు తల్లులు. చెప్తారు గదా! అది రైటా? రాంగా? దిస్ ఈస్ ఎ కాంట్రోవర్షియల్ ఇష్యూ. దిస్ ఎ కాంట్రోవర్షియల్ ఇష్యూ. ఇప్పుడు వెన్ యూ ఆర్ నాట్ హ్యాపీ, వెన్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ సమ్‌వన్ హూ ఈజ్ అటాచ్డ్ టు యూ, ఎవరితో అయితే అటాచ్ అయ్యి ఉన్నావో మ్యారేజ్ అనేటటువంటి వెడ్‌లాక్ తోటి, అక్కడ కుదరకపోతే వాట్ ఈస్ ద ఫన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివింగ్ టుగెదర్ అండర్ వన్ రూఫ్? మీనింగ్‌లెస్ కదా! నువ్వు చావో రేవో పడుండు, భరించు అని చెప్పే తల్లిదండ్రులు, వాళ్ళు కరెక్ట్‌గానే చేస్తున్నారండి? లేకపోతే ఆ అమ్మాయికి అన్యాయం చేస్తున్నారా? ఆ అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఈ పిల్లని కన్నాము, పెంచాము అనుకుంటున్నారు గానీ, ఎవ్రి ఇండివిడ్యువల్, ఎవ్రి హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇండిపెండెంట్. ఆ అమ్మాయి గూడా టూ ట్రెడిషనల్. ఇదే ట్రెడిషనల్ ఫ్యామిలీయే గదా! ఆ అమ్మాయి గూడా ట్రెడిషనల్ అవ్వటం మూలాన చాలా సంవత్సరాలు, చాలా కాలం అంతగా బయటపడలేదు. కాస్త కూస్తో కొద్దిగా తల్లి దగ్గర బయటపడితే, తల్లి ఏదో నచ్చచెప్పేసి చేసేసింది. కప్పిచ్చేసింది. ఫైనల్‌గా సర్ఫేస్ అయిపోయింది. ఎవ్రీథింగ్ హాస్ కమ్ టు సర్ఫేస్. అంటే వాట్ ఈస్ ఇట్ దట్ దిస్ గర్ల్ వాంట్స్ ఇన్ లైఫ్? ఎ ఫ్రీ లైఫ్ ఆఫ్ చాయిస్. ఆ వయసుకి 30స్‌లో ఉంది ఆ అమ్మాయి. 34, 35 ఇయర్స్‌లో ఉన్న ఈ వయసులో ఉన్న అమ్మాయికి ఏమి కావాలి? చాయిసెస్ట్ ఫుడ్డు, లవబుల్ హస్బెండు కదా! లవింగ్ హస్బెండ్ ఉండాలి గదా! చాయిసెస్ట్ ఫుడ్డు, చక్కగా అందరూ మాల్స్ అవి ఇవి ఎళ్తుంటారు. సినిమాలకెళ్తుంటారు. ఫంక్షన్స్‌కెళ్తుంటారు కలిసి. ఆ నలుగురిలోనూ ఈ చీర బావుంది. ఇట్లా కట్టావు, ఇట్లా కట్టావు, అది బావుందా? మీ ఆయన ఎట్లా ఉన్నాడు? ఇవన్నీ ఉంటాయి గదా! ఫ్యామిలీ లైఫు. ఆహ్, స్ట అది షీ ఈస్ డిప్రైవ్డ్ టోటల్లీ. యూ ఆర్ గెట్టింగ్? సో, దిస్ ఈస్ ద కేస్ విత్ మెనీ పీపుల్ అక్రాస్ ది వరల్డ్, పర్టిక్యులర్‌లీ ఇన్ ఇండియా. అక్రాస్ ది వరల్డ్ పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్. వాళ్ళ కల్చర్ డిఫరెంట్. వాళ్ళ లివింగు అప్రోచ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఇండియాలో అలా కాదు. ఇండియాలో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలానే ఉంటాయి స్టోరీలన్నీ. కొన్ని కొన్ని ఫ్యామిలీస్ అయితే మాత్రం రా వచ్చేయి ఆడెవడు వెధవ, పో, కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని తీసుకొచ్చేస్తారు అమ్మాయిని. తీసుకొచ్చేసి దగ్గర పెట్టుకుంటారు. ఈ ప్రపంచం ఎవడికి కావాలి? ఈ ప్రపంచం ఏమనుకుంటే ఎవడికి కావాలి? నా పిల్ల సుఖంగా లేదు, సంతోషంగా లేదు. నా పిల్ల ఫ్రీగా, సంతోషంగా ఉండాలి. ఇవన్నీ ఏంటి? శృంఖలాలు తెంచుకుని అంటారు గదా! తీసుకొచ్చి పెట్టేస్తారు. అయితే ఫ్యామిలీసు 2 రకాలుగా ఉంటాయండి. మదర్ మేనేజ్డ్ ఫ్యామిలీసు, ఫాదర్ డామినేటింగ్ ఫ్యామిలీస్. కొన్ని ఫ్యామిలీస్‌లో ఫాదరు హాస్ ఎ బిగ్ సే. ఇంట్లో మగవాడు చెప్పిందే జరగాలి. అంటే మోస్ట్‌లీ ఫైనల్‌గా వీటో పవర్ మగవాడికుంటుంది. కొన్ని ఫ్యామిలీస్‌లో ఆడవాళ్ళే మేనేజ్ చేసేస్తుంటారు. దే డూ ఎవ్రీథింగ్. "ఏయ్! నువ్వు కూర్చో, నువ్వుండు. నీకు తెలీదు, నువ్వు మాట్లాడమాక" అంటారు. మొగుడిని పక్కన పెట్టేస్తారు. ముఖ్యంగా ఏజ్ పెరిగిన తర్వాత, వయసులో ఉన్నప్పుడు కొద్దిగా డామినేటింగ్‌గా, కొద్దిగా అథారిటేటివ్‌గా ఉంటాడేమో కానీ,
ఏజ్ పెరిగిన తర్వాత, ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తర్వాత కొద్దిగా వీక్ అయిపోతాడు. సో నేను అనుకోవటం, వాట్ ఐ సింప్లీ బిలీవ్, ఫాదర్ మేనేజ్డ్ ఫ్యామిలీస్ అయితే వెళ్ళి వాడిని ఒక లాగి లెంపకాయ కొట్టి, లేదా కొట్టకుండానో అమ్మాయిని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుని చక్కగా ఏదో కలో గంజో తాగుతాం, ఉన్నదే తింటాం, నీకు అంత కర్మేం పట్టింది, మేము బతికే ఉన్నాం కదా అనాలి అంటాడు. అదే మదర్ మ్యారేజ్డ్ ఫ్యామిలీ అయితే అక్కడ ట్రెడిషను, నలుగురు ఏమనుకుంటారు, ఇవన్నీ వస్తాయి బహుశా. నేను అనుకుంటున్నా పర్సనలీ, ఐ మే బి రాంగ్. మదర్ మేనేజ్డ్ ఫ్యామిలీ అయితే ఇలా స్పాయిల్ చేసేస్తారు. అలాగే మదర్ మేనేజ్డ్ ఫ్యామిలీస్ కొన్ని ఇంకొకలా ఉంటాయి. అది లేత మనసులు సినిమా చిన్నప్పుడు చూశాను నేను. లేత మనసులో జమునాని, ఆ తల్లి హైలీ పొసెస్డ్ అయితే ఏం చేస్తుందంటే, వాళ్ళు సక్రమంగా బాగా ఉన్నా కూడా, బాగా కాపురం చేసుకున్నా కూడా, అమ్మో నా కూతురు నా నుంచి దూరం అయిపోయింది, వాడెవడో పట్టుకుపోయాడు అని చెప్పి లోపల ఉండిపోతుంది. మెల్లిగా ఆ కాపురాన్ని విడగొట్టేసేసి కూతుర్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ కూతుర్ని మళ్ళీ కాపురానికి వెళ్ళనివ్వదు. వాడు మంచివాడే, చక్కగా చూసుకునేవాడు. మొత్తానికి కూతురు మనసును విరిచేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసుకుంటుంది. ఇంకేం లేదు, ఆడెవడు వాడెవడు అదవా అదేంటి ఇదేంటి పోరా అంటది. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది వితౌట్ హస్బెండ్, తల్లితోనే ఉంటుంది. ఈ ఈ అంటే తల్లి కూతుళ్ళకి ఆ పొజిటివ్నెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది బహుశా. అలా కాపురాలు విడదీసే తల్లులు ఉంటారు. ఇలా కాపురాలు, చెడిపోయిన కాపురాలని బాగు చేయకుండా ఇంకా చెడనిచ్చే తల్లులు ఉంటారు. తండ్రులు ఉంటారని కాదు, జనరల్గా ఏంటంటే తల్లులు ఎక్కువ రోల్ ప్లే చేస్తారు. ఇక్కడే ఢిల్లీలోనే ఒక ఫ్యామిలీ నాకు తెలుసు. ఇప్పుడు కాదులేండి, 25 years మేము ఢిల్లీ వచ్చిన కొత్తలో. ఎందుకంటే ఆ, వాళ్ళ వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి మా ఇంటికి వచ్చేది, మా మిస్సెస్ దగ్గర ట్యూషన్ చదువుకోవడానికి వచ్చేది. ఆ ఫ్యామిలీ స్టోరీ ఏంటంటే, ఆ అబ్బాయి మంచివాడే, గట్టివాడే, అంతా అన్ని హంగులు ఉన్నవాడే. ఆ మదరు చాలా డామినేటింగ్, ఆ ఫాదరు అస్సలు ఏమి లేదు, జీరో. ఫాదర్ జీరో, మదర్ డామినేటింగ్. కాపురం చేయనివ్వలేదు, తీసుకొచ్చేసింది కూతుర్ని. అమెరికాలో ఉండేవాళ్ళు అనుకుంటాను బహుశా, అవుట్ సైడ్ ఉండేవాళ్ళు ఏదో. మొత్తానికి వదిలేసింది, భర్తను వదిలేసి కూతుర్ని తీసుకుని వచ్చేసింది, ఇక్కడ ఉంటుంది. అఫ్ కోర్స్ దీస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్ అనుకోండి. ఉండిపోయిందంతే. ఎంతవరకు ఉండిపోయిందంటే, ఐ థింక్ 2014-15, ఓ 10 years కిందట. ఎందుకంటే ఉండిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ కూతురు చాలా పెద్ద అయిపోయింది. ఏమిటి స్టోరీ ఏంటంటే, అతను ఓకేనట, మంచివాడేనట. మొత్తానికి ఏంటి ఆడు అలాగా ఇలాగా అని చెప్పి మొత్తానికి ఏదో చేసేసి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుంది. ఈ అమ్మాయి షీఈ్ లివింగ్ ఆల్ అలోన్ విత్ హర్ చైల్డ్ వితౌట్ హస్బెండ్. ఎందుకు 10 years అన్నానంటే, 10 years ago ఎక్కడో ఒక రెస్టారెంట్కి వెళ్తే, ఆ రెస్టారెంట్లో ఆవిడతోటి ఇంకొక అతన్ని చూడటం జరిగింది. అని మా మిస్సెస్ చెప్పింది. ఇతను లాయరు, ఇతను చేసుకున్నాడట ఈ అమ్మాయినని. అప్పటికి ఆవిడకి బహుశా 40+ ఉంటాయి, 45 అలా ఉంటాయేమో, తక్కువే ఉండవు. 45-50 మధ్యన ఉంటాయి. ఎట్ ది ఏజ్ ఆఫ్ 45 or 50 షీ మ్యారీడ్ ఏ లాయర్. ఇన్ బిట్వీన్ అర్లీగా 25-30sలో వచ్చేసినట్టుంది భర్తను వదిలేసి. 30 to 45, 15 years, అదే అంత మాత్రం నాకు క్లియర్గా తెలుసు, ఎందుకంటే నా నైబరింగే కదా. 15 years షీ లివ్డ్ ఆల్ అలోన్ విత్ హర్ చైల్డ్. ఆ చైల్డ్ పెంపకం ఎలా ఉంటుందండి? పిల్లలకి ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏంటంటే, తల్లి తండ్రి ఇద్దరు మానిటర్ చేస్తే, అంటే తల్లి తండ్రి ఇద్దరి మధ్య నుండి పెరిగితే ప్రాపర్గా పెరుగుతారు. తల్లే పెంచితే లేదా తండ్రే పెంచితే అంత ప్రాపర్గా ఉండదు. ఎందుకంటే డ్యూయల్ అథారిటీ ఇక్కడ. సోషల్ అండ్ ఫ్యామిలీ లైఫ్లో డ్యూయల్ అథారిటీ ఉండాలి. ఈ డ్యూయల్ అథారిటీ మదరు ఫాదర్ ఇద్దరు మానిటర్ చేయాలి, ఇద్దరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మదరు తన యాంగిల్లో, ఫాదర్ తన యాంగిల్లో కంట్రోల్ చేస్తాడు. ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు. ఆడపిల్లనైతే మదర్ రోల్ ఎక్కువ ఉంటుంది, మగపిల్లడైతే ఫాదర్ రోల్ ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇద్దరు రోలు ఉంటుంది పిల్లల పెంపకంలో. అలా కాకుండా మదర్ మేనేజ్డ్
చిల్డ్రన్ లేదా ఫాదర్ మేనేజ్డ్ చిల్డ్రన్ అయితే వాళ్ళ పెంపకం అంత పరిపక్వంగా ఉండదు. ఇప్పుడు మదర్ మేనేజరే ఆ అమ్మాయి కూడా కొద్దిగా అదొకటి కొద్దిగా అంటే ఆ, అంటే రఫ్గా మాట్లాడటం అంటే ప్రాపర్గా మాట్లాడటం రాదు. ఆ గడుస్తాను అంటారు కదా. సో ఏమిటి చాయిస్ లివింగ్, ఇప్పుడు అవతల వ్యక్తి సూట్ అవ్వటం లేదు, ఏ విధంగానూ మంచివాడు కాదు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆ, ఏదో ఉంటాయి కదా, లోపాలు ఉంటాయి కదా, భరించలేని లోపాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మనైజరు, హెవీ డ్రింకింగ్, తర్వాత ఏంటంటో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు, లేకపోతే సేడిస్టు, ఇరాటిక్ బిహేవియరు, సేడిస్టు, ఉంటాయి కదా. అట్లా అబ్నార్మల్ క్వాలిటీస్, లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు. ఇట్లా ఏమైనా అబ్నార్మల్ క్వాలిటీస్ ఉంటే భరించడం కష్టం, వదిలేయాలి వదిలేయాలి. అలా కాకుండా అన్నీ ఉండి ఓకే, అడ్జస్టబుల్ మేనేజబుల్ అయ్యిండి కూడా వదిలేయటం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మ్యారేజ్ అనేది ఇద్దరు టూ స్ట్రేంజర్స్ మీటింగ్ ప్లేస్, టూ స్ట్రేంజర్స్ మీటింగ్ టుగెదర్ టు లివ్ టుగెదర్ ఫర్ లైఫ్. ఇద్దరు టుగెదర్ జీవితాంతం కలిసి బతకడానికి వచ్చారు కదా. అది చాలా అసలు రియల్ లైఫ్ అక్కడే స్టార్ట్ అవుతుంది, మ్యారేజ్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మాయికి అంత ఎర్లీగా మ్యారేజ్ చేయాల్సిన అవసరం లేదు కదా, చేశారు. ఓ, ది ఎర్లియర్ ది బెటర్ అంటారు కదా. ఇప్పుడేంటి 20 ఏళ్ళకి 22 ఏళ్ళు అంటారు, 15 ఏళ్ళకి 18 ఏళ్ళకి చేసేసాం పెళ్ళిళ్ళు అంటారు కదా మన వాళ్ళు. కాలం మారుతుంది, కాలంతో పాటు ఇవి కూడా మారుతాయి కదా, స్టాండర్డ్స్ ప్రాక్టీసెస్ మారుతాయి, అది అర్థం చేసుకోవాలి. ఓకే, చేశారు. ఎక్కడైతే తేడా కనిపించిందో, ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో, నిపిట్ ఇన్ ద బడ్, స్టెప్స్ తీసుకోవాలి కదా. లేదు, ఇంకొక అమ్మాయికి పెళ్లి అవ్వాల్సి ఉంది కాబట్టి ఆగారు, పర్లేదు. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది, పెళ్ళైన తర్వాత ఆయన యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకుని చేయాలి కదా. అంటే ఇక్కడ ఆ అమ్మాయి జీవితాన్ని, ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ లివింగ్, ఫ్రీడము, వగైరా వగైరా వగైరాలు ఈ పేరెంట్స్ హరించేశారు. డిప్రైవ్డ్. నలుగురు అమ్మో ఏమనుకుంటారు, పరువులు పోతాయి. ఇప్పుడు పోవా, ఇప్పుడు ఎలాగో కలిసి ఉండే పరిస్థితి లేదు. అతను చాలా చాలా రఫ్గా చాలా రఫ్గా చెప్పేస్తున్నాడట. రప్చరు, గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా అయిపోయింది అవుతుంది. వాట్ ఆల్ దిస్? సో మనిషికి ది ఎస్సెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫ్రీడమ్. వెదర్ యు ఆర్ ఎ హౌస్ వైఫ్, యు ఆర్ ఎ మేనేజర్, యు ఆర్ ఎ సబార్డినేట్, యు ఆర్ ఎ చైల్డ్, యు ఆర్ ఎ హస్బెండ్, యు ఆర్ ఎ వైఫ్, మీరు మీ స్టేటస్ ఏమిటి అన్నది ఇంపార్టెంట్ కానే కాదు. మీ స్టేటస్లో మీరున్న మీ పరిధిలో మీరు ఆర్ యు లివింగ్ విత్ ఎ చాయిస్, విత్ యాజ్ పర్ యువర్ చాయిస్, మీ చాయిస్కి, మీ టేస్ట్కి, టెంపర్మెంట్స్కి, ఇష్టానికి విరుద్ధంగా బలవంతాన బ్రతుకుతున్నారా? అలా విరుద్ధంగా బలవంతాన బ్రతికితే బీపీ షుగర్లు హెరిడిటరీ కాకపోయినా, మీ ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా వచ్చేస్తాయి. తర్వాత మీకు వచ్చిన తర్వాత ఎలాగో మీ పిల్లలకి సంక్రమిస్తాయి కదా. అంటే వీఆర్ ఇంక్రీజింగ్ ది ఫ్యామిలీ ఆఫ్ డయాబెటీస్, వీఆర్ ఎక్స్పాండింగ్ ది ఫ్యామిలీ ఆఫ్ హార్ట్ పేషెంట్స్ అండ్ డయాబెటీస్. సోషల్ డిజార్మనీ లీడ్స్ టు క్రానిక్ డిసీజెస్. ఈ సోషల్ డిజార్మనీకి మనం కాంట్రిబ్యూట్ చేయకూడదు. ఆ అమ్మాయి నాకు తెలిసి కొద్దిగా ట్రెడిషనలే కాదు, చాలా అమాయకురాలు టైప్. అదే సరే, మమ్మీ ఇలా ఉందంటే అలా భరించవే అంటే ఓకే భరిస్తానులే, అయ్యో భరిస్తానులే, ఆ టైప్ అయి ఉండాలి. లేకపోతే ఇప్పటికీ ఎప్పుడో వెళ్ళరా పని చూసుకోరా అని ఉండేది. ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకున్నదే, ఆ అమ్మాయి ఉద్యోగం వస్తుంది, ఆ అమ్మాయికి. షీ జస్ట్ ఇన్ 30s. సో మన ఫ్రీడమ్, మన లైఫ్ మన చేతిలో ఉందా లేదా?
మన లైఫ్ మన చేతిలో ఎప్పుడు ఉన్నట్లంటే మనకి చాయిస్ ఉన్నప్పుడు, మనకి ఫ్రీడమ్ తగినంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు. ఎప్పుడైతే అది లేదో గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. నాకైతే సుతరాము నచ్చదు. లైఫ్‌లో మనిషికి తినటానికి తిండుంటే సరిపోదు. మనసొకటుంది. మనసుకి నచ్చిన విధంగా మనసు కోరుకున్న విధంగా బ్రతకగలగాలి. లేకపోతే ఫ్రస్ట్రేషనే. ఎంట్రుకలు జుట్టు ఊడిపోతుంది. బీపీలు, షుగర్‌లొచ్చేస్తాయి. ఇంకేవో వచ్చేస్తాయి. ఏముంది? కీళ్ళ రోగాలు, కాళ్ళ రోగాలు, స్పాండిలైటిస్‌లు ఇంకేమి ఎన్ని లేవు శరీరానికి? అన్నీ వచ్చేస్తాయి. ఏం లాభం? ఐ థింక్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే ఐ డిడ్ ఇట్. మీ మీ కామెంట్లు, మీ అభిప్రాయం తెలియజేయండి. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంటా కాదా? చాయిస్ లివింగ్ ఇంపార్టెంటా కాదా? చాయిస్ లివింగు ఇంపార్టెంట్ అయినప్పుడు, ఇంపార్టెంట్ అని గుర్తించినప్పుడు దేన్ని లెక్క చేయకూడదు. ఎవరిని లెక్క చేయకూడదు. యెస్. ఐ వాంట్ లైఫ్ థిస్ వే అండ్ లెట్ మీ డూ ఇట్. నో కాంప్రమైజ్. ఇప్పుడు అట్లా కాంప్రమైజ్ అయితే దట్ విల్ ఎఫెక్ట్ అవర్ హెల్త్. ఏముంది ఫైనల్‌గా? పోయేది ఎలాగో పోయేదే. చెప్తారు కదా! రోగం తొందరగా నయం చేసుకుంటే ఓకే. రోగం ముదిరిన తర్వాత కష్టమండి అంటారు కదా! రోగం ముదిరిన తర్వాత దానికి ఒక్కోసారి రెమెడీ గూడా ఉండదు. చెప్తారు కదా! కంటి ఆపరేషను ఇంకా వద్దు, లేట్ చేయకండి, చేసేసుకోండి. ఇంకా ఎందుకు లేట్ చేయకండి, చేసేసుకోండి అంటారు. ఏంటండి అంటే, చేసేసుకోకపోతే అవి ఫైనల్‌గా ఒక స్టేజ్‌లో ఆపరేషన్ చేయటానికి పనికిరావు ఆ కళ్ళని. ఎందుకంటే మా ఫ్రెండ్ ఆ మధ్యన కాంతారావు అని, మా ఫ్రెండు సండే స్పెషల్‌లోనే కాంతారావు అని ఫ్రెండ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాను. మీలో చాలామంది విరివిగా విరాళాలు ఇచ్చారు ఆ అబ్బాయికి. గుర్తున్నాడా? ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళాను నేను స్వయంగా పర్సనల్‌గా. ఆహ్, నేను చదువుకునే రోజుల్లో ఎళ్ళాను. తర్వాత మొన్నెళ్ళా. ఏంటి చూద్దామని. ఆ సిస్టరు ఆ చిన్నప్పుడు ఆ అమ్మాయి సన్నగా ఉండేది. ఎంత 14 ఏళ్ళో, 15 ఏళ్ళో ఉండేయి అప్పుడు ఆ అమ్మాయికి. ఆవిడ ఇంత లావునుంది. అంటే అప్పుడు అమ్మాయిని చూస్తే, ఇప్పుడు అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి అని అనుకోము. ఇంత లావునుంది. 2 కళ్ళులు 2 కళ్ళలో శుక్లాలు. ఏంట్రా ఎందుకు ఆపరేషన్ చేయించలేదు అంటే, ఒక స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ఆమెకి బీపీ, షుగర్ 2 ఉన్నాయి. ఇప్పుడు చేసినా కళ్ళు వస్తాయని ఏం లేదు. లేట్ అయిపోయింది బాగా. చేసినా వస్తాయని లేదు. ఇలా ఉండటమే బెటరు. లేకపోతే తనకి ప్రాణానికే ప్రమాదం. అట్లా ఆ టైప్ చెప్పారట. ఆపరేషనే చేయలేదు. అంటే సకాలంలో ఆపరేషన్ చేయించలేకపోయాడు. అంటే పాపం. లేదులెండి. ఆపరేషన్ చేయించడానికి కూడా అంటే తినటానికే లేదు గదా వాళ్ళకి. సో, సకాలంలో కంటికి ఆపరేషన్ చేయించుకోలేకపోయాడు గాబట్టి, చేయించలేకపోయింది గాబట్టి పెర్మనెంట్‌గా పోయాయి 2 కళ్ళు. 2 కళ్ళు. ఏమి కనపడదట. అంటే పాయింట్ 1 అంటే 10% ఉందేమో విషను. 90% పోయింది. 10% ఉంటే ఏం కనపడుతుంది? ఏం కనపడదు కదా! 40, 50% ఉండాలి గదా! కనీసం ఫినిష్. అట్లాగే రోగం ముదిరితే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఇర్రిపేరబుల్. అలాగే మనిషి కూడా ప్రాబ్లమ్స్‌ని ముదరనిస్తే ముదిరి ఎక్కువవుతాయి. ఎక్కువయ్యి ఏమవుతాయి చివరికి? దెబ్బేస్తాయి. సో, ది ఎర్లియర్ ది బెటర్. దేనికైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని సాధ్యమైనంత త్వరగా ఇచ్చేసుకోగలగాలి. రిజాల్వ్ చేసుకోగలగాలి. రిజాల్వ్ చేసుకోకుండా మొదలుపెడితే రోగం ముదిరితే ఏమవుతుందో ఇక్కడ అదే అవుతుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఆహ్, సో, ఐ థింక్ ఐ యామ్ డన్. హ్మ్. ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫ్రీడమ్. చాయిస్ లివింగ్. అది నేను చెప్పాలనుకున్నది. థాంక్ యూ వెరీ, వెరీ మచ్. అండ్ గుడ్ నైట్. హ్యాపీ సండే.